సృష్టి కమ్మిన జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనము దేవుని యొక్క మాటల్లో నుంచి ఒక మాటను ధ్యానించుకొని ప్రార్థన చేసుకుందాం. బైబిల్ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 10వ అధ్యాయం మత్తయి సువార్త 10వ అధ్యాయం 30వ వచనం నుంచి జాగ్రత్తగా చదువుదాం. మీ తల వెంట్రుకలు అన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకుడి. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. కూడి వచ్చిన అందరికి ప్రభునామములో శుభాలు వందనములు తెలియజేయుచున్నాను. దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనందరం కూడా జాగ్రత్తగా ఈ మాటను ఆలోచిద్దాం. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాటల్లో నుంచి ఈ ఒక్క విషయాన్ని మనం ఆలోచిద్దాం. ఇక్కడ చదవబడినటువంటి మాటలో ఉన్నటువంటి ఒక సందర్భాన్ని మనం చూద్దాం. యేసు ప్రభువారు ఆ ప్రదేశంలోనికి ఆ ప్రాంతంలోనికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి కొన్ని విషయాలను మనం చూసినప్పుడు, అక్కడ ఉన్నటువంటి కొన్ని పరిస్థితుల గురించి ఆలోచించినప్పుడు ఆయన మాట్లాడుతున్నటువంటి ఒక మాటను మనం ఇక్కడ జాగ్రత్తగా చదివిద్దాం. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, ఆలోచించి గమనిద్దాం. ఆలోచించినటువంటి కొన్ని విషయాలు ఏంటంటే ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇదిగో మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి కనుక మీరు భయపడకుడి. ఏమని మాట్లాడుతున్నాడు, ఎందుకు ఈ మాట తెలియచేస్తున్నాడని మనం బాగా అర్థం చేసుకుందాం. యేసు ప్రభువారు తను శిష్యులను ఏర్పరచుకున్న తర్వాత వారిని ఈ విధముగా మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే 10వ అధ్యాయము 1వ వచనాన్ని జాగ్రత్తగా చూద్దాం. 10 1వ వచనం. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగములను ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను. బాగా వినండి. ఆయన యేసు ప్రభువారు అపోస్తులైనటువంటి వారు 12 మందిని పంపిస్తూ వారితో ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. ఇక్కడ బాగా గమనించి ఆలోచించండి. ఏమని మాట్లాడుతూ ఉన్నారంటే, ఇదిగో మిమ్మల్ని అందరినీ నేను పంపిస్తున్నాను. ఏమంటున్నాడు? మిమ్మల్ని అందరినీ పంపిస్తున్నాను. ఎక్కడే పంపిస్తున్నాడంట? బాగా వినండి. ఎక్కడే పంపిస్తున్నాడు? సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించడానికి పంపిస్తున్నాడు. మీరు వెళ్ళినప్పుడు, ఆయా ప్రదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ మీరు వెళ్ళి దేవుని అంటే నన్ను గురించి ప్రకటన చేయాలి అంటే కిందకు వచ్చిన తర్వాత ఇప్పుడు 16వ వచనం చూడండి అమ్మా. 16వ వచనం చూడండి. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను. ఎలా పంపిస్తున్నాడు అంట? తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లను, తోడేళ్ల మధ్యకు గొర్రెను పంపించక్క. ఎందుకు? తోడేళ్ల మధ్యకు గొర్రెను పంపితే ఏం చేస్తాయి? తినేస్తాయి. ఇప్పుడు మనమల్ల కూడా యేసు ప్రభువారు అలాగే చెప్తున్నాడు, తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లను పంపించినట్టుగా నేను మిమ్మల్ని పంపిస్తున్నాను, కాబట్టి మీరు జాగ్రత్త. ఇప్పుడు సువార్తకు వెళ్ళటం అనగానే దేవుని వాక్యం చెప్పడం అంటే మామూలు విషయం కాదు. ఎక్కడికి వెళ్తున్నాము? తోడేళ్ల మధ్యలోనికి గొర్రె పిల్లలాగా వెళ్తున్నాం. తోడేళ్ళు ఎలాంటివి? ఎలాంటి అమ్మ? చేల్చగా తినాయి. మరి గొర్రె పిల్లలు అలాంటి ఎదిరించాయా? మరి ఎదిరించా. మరి తోడేళ్ల మధ్యకు పోయినప్పుడు నువ్వు తోడేళ్ల మధ్యకి ఎందుకు పోవాలి? అసలు నీ పని ఏంది? బాగా అర్థం చేసుకోండి. తోడేళ్ల మధ్యకి గొర్రె పిల్లలను పంపినట్టుగా నేను మీకు పంపుతున్నాను అన్నాడు. తోడేళ్ల మధ్యకి గొర్రె పిల్ల పోతే తోడేళ్ళు గొర్రెలు ఏం చేస్తాయి? చీల్చేస్తా. ఇప్పుడు తోడేళ్ల మధ్యకు పంపించడం ఎందుకు? వాడి చేత చీల్చేసుకునేటట్టు చేసుకోవటం ఎందుకు? అవసరమా?
అవసరం. ఇప్పుడు పొమ్మని చెప్తున్నాడు ఆయన. నేను మిమ్మల్ని పంపిస్తున్నాను, మీరు వెళ్ళండి. తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలను పంపినట్టు నేను మేము పంపుతున్నాను గనుక పాము వలె వివేకమును పావురము వలె నిష్కపటులై ఉండుడి, మనుషులను గూర్చి జాగ్రత్త పడుడి. అంటే సమాజంలోనికి వెళ్ళేటప్పుడు ఎలా ఉన్నారంట? పాము వలె వివేకులను, వివేకము కలిగి ఉండాలి. పాము ఎంత వివేకం ఉంటుందో తెలుసా? ఎలాంటి వివేచన పాముకు? ఎట్లా చీమ చిటకమంటే మెలకుగా ఉంటాం, అలర్ట్ గా ఉండాలి ఎప్పుడు కూడా. ఏ వైపు నుంచి ఏమవుతుందో, ప్రమాదం ఎట్లవుతుందో తెలియదు, ఎటువైపు నుంచి ఏ యొక్క శోధన వస్తుందో తెలియదు, ఎవరు ఏది అంటారో తెలియదు. రెండోది ఏంటంట? పావురము అంటే పావురము వలె నిష్కపట. మనలో కపట, మనలో ఏ పాపం ఉండకూడదు. ఎవరు కూడా మనం ఏదైతే చూపేటట్టు మనం బతకూడదు. ఎందుకంటే మనం మనుషుల మధ్యలోనికి వెళ్తున్నప్పుడు చుట్టుపక్కల వాళ్ళు మన మీద తప్పులు చూపించాలనే ఉన్నారు. ఈ రోజు మనం చెప్తున్నామంటే మనం నీతిమంతులం అయితేనే చెప్పాలి. నేను నీతి లేకుండా చెబితే వింటారా ఎవరన్నా? నేనే అబద్ధాలు ఆడుతూ, నేనే వ్యభిచారం చేస్తూ, నేనే మద్యపానం తాగుతూ, నేనే దొంగతనాలు చేస్తూ, నేనే మనుషులతో కలిసి మెలిసి ఉండకుండా నేను అందరినీ ప్రేమించమని చెప్తే ఎవరైనా వింటారా? ముందు నాలో ఏ కపటం ఉండకూడదు, నాలో ఏ పాపం ఉండకూడదు, నాలో ఏ ద్వేషం ఉండకూడదు, నాలో ఏ దుష్కార్యం ఉండకూడదు. అది నాలో ఉండకుండా నేను జాగ్రత్త కలిగి ఉండాలి. నేను చెప్తున్నాడు, అది నాలో ఉండకుండా నేను జాగ్రత్త కలిగి ఉండాలి. అందుకని ఏమంటున్నాడంటే, మీరు ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్తున్నారంటే చుట్టూ ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి ప్రజలు తోడేళ్ళ లాంటి వాళ్ళు. వాళ్ళ మధ్యలోనికి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి. మేము యేసు ప్రభువుని నమ్ముకున్నాము, మీరు నమ్ముకోమని చెప్తే నమ్మే వాళ్ళు లేరు సమాజంలో. మీరు ప్రార్థనకు రమ్మంటే వచ్చే వాళ్ళు లేరు. మరి ఎలా వస్తారంటే మన జీవితాన్ని చూసి వాళ్ళు మారుతారు, మన ప్రవర్తన చూసి వాళ్ళు మారుతారు, మన యొక్క మార్పును చూసి వాళ్ళు మారాలి, మన యొక్క మాటలను చూసి వాళ్ళు మారాలి. అలాగని జాగ్రత్తగా ఉండమన్నాడని పని చేయకుండా ఉంటామన్నా. ఇప్పుడు ఉదాహరణకు మీరందరూ కూడా ఇప్పుడు స్వత్త కోత కోసే సమయం, అంటే మామూలుగా అయితే ఇప్పుడు ఏట్లేదు ఆధునిక కాదు కాబట్టి స్వత్త కోత కోసే సమయం. ఇప్పుడు స్వత్త కంకులన్నీ కోస్తాము. కోసిన తర్వాత వాటిని ఏం చేస్తాము? ఒక మంటలాగా పెడతాము, ఆ పొలంలోనే పెట్టేస్తాము. ఉదయం నుంచి సాయంత్రం దాకా దాని మీద పట్టాలు తీసేసి శుభ్రంగా ఆరబోతాం. మరలా ఏం చేస్తాం? వచ్చేటప్పుడు అన్ని బాగా కలిపి అన్ని బాగా కుప్ప చేసి పైన కప్పేసి వస్తాం. మళ్ళా ఉదయకాలం పోయేలోపు ఆ కుప్పలోకి పాములు పోవచ్చు, తేళ్లు పోవచ్చు, ఏమైనా పోవచ్చు, కరెక్ట్ గా ఏదైనా పోవచ్చు. ఇప్పుడు మనం పోయేటప్పుడు అయ్యో ఈటల్లో నీకు పాములు ఏమన్నా పోయి ఉంటాయో అని స్వతకంకులు వదిలేస్తారు. ఎవరన్నా వదిలేస్తారా? ఇప్పుడు ఏం చేస్తారు? ఆ స్వత్త కంకుల మీద ఉన్నటువంటి ఆ పట్టలు తీసేటప్పుడు ఏం చేస్తారంటే జాగ్రత్తగా తీయండి అంటారు. ఎందుకు అంటే జాగ్రత్త చూసి తీయాలి. పాములు ఉంటాయి కాబట్టి చూసి తీయాలి. అలాగనే మనము కూడా సమాజంలోనికి వెళుతున్నప్పుడు జాగ్రత్త. జాగ్రత్త ఎలాంటి జాగ్రత్త? వెళ్ళకుండా ఉండమనేది జాగ్రత్త కాదు. ఇప్పుడు మేము ఇక్కడికి రాకుండా ఉంటే జాగ్రత్తగా ఉన్నట్టు కాదు, ఇంట్లో పడుకొని నిద్రపోతే జాగ్రత్తగా ఉన్నట్ట. ముందు ఏం చేయాలి? వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత అది మన స్వాధీనం కావాలంటే జాగ్రత్తగా తీసి ఏదైనా ఉందో లేదని ఒక్కొక్కటి మన గంపలో వేసుకుంటూ ఉండాలి. వేసుకున్న దాన్ని ఏం చేయాలి? తీసుకెళ్లి మనం మిల్లులో పోతే మనకు స్వజ్జలు వస్తాయి. దాంట్లో పురుగులు ఉన్నాయి, దాంట్లో పాములు ఉంటాయి, దాంట్లో తేళ్లు ఉంటాయేమో. నేను సొంత కంకులు మంట దగ్గరకు పోను, నాకు అవసరం లేదు, నేను వదిలేస్తే నీకు గింజలు వస్తాయమ్మా. ఇప్పుడు అలాగనే చెప్తున్నాడు మనకు. మీరు కూడా సమాజంలోనికి వెళ్ళినప్పుడు సమాజంలో ప్రజలందరూ కూడా అలాగనే ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా కూడా నీకు ప్రేమతో పిలిచి నీకు ఇంట్లో సింహాసనం వేసి మంచం మీద కూర్చోబెట్టి చికెన్ బిర్యానీలు పెట్టి నిన్ను మంచిగా ప్రేమించే సమాజం కాదు. అలాంటి వాళ్ళ దగ్గర నేను పంపించడంలా తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలను పంపించినట్టు పంపిస్తున్నాను. కావాలంటే మీకు తెలుస్తుందని చెప్తానండి. ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ యొక్క ప్రదేశంలో కూడా దేవుని సేవ చేసే వాళ్ళు ఇలాగ సమాజంలోకి వెళ్ళి చేయరు. ఎందుకంటే ఇలాగెళ్ళి చేయాలంటే గౌరవాలు దక్కవు. ఇలాగెళ్ళి చేస్తే దెబ్బలు తప్పితే తిట్లు తప్పితే ఏమి రా.
అందుకని ఏమంటారు, ప్రార్థనకి వెళ్ళే ఇల్లు ఎవరైనా ఉంటేమో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ చర్చిలోనే ప్రార్థన పెట్టి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళు భోజనం పెట్టి తినేసి వచ్చేస్తారు అంతే. ఇక్కడ పోయి చేద్దామంటే మనకెందుకులే వాళ్ళు మారరు, మనకెందుకులే వాళ్ళు మారంటే, ఎందుకు మారంటే వాళ్ళ దగ్గర పోతే వాళ్ళు ఏమన్నా అంటారే. అంటే అనకుండానే ఉంటే నీకు సువార్త జరుగుద్దా? ఏమనుకోండి ఏం జరుగుద్దమ్మా? మా బాగా ఏమనుకోండి జరుగుద్దా? మీరు పొలంలోకి వెళ్ళి పని చేసేటప్పుడు చేతులకు బొబ్బలు రావాల్సిందే, కాళ్ళల్లో ముళ్ళు కుచ్చుకోవాల్సిందే, వెళ్ళి వస్తున్నప్పుడు వానక తడవాల్సిందే, ఎండక ఎండాల్సిందే. అన్ని చేసిన తర్వాత చివరలో వచ్చేదే ఫలితము. ఈ రోజు అలాంటి సువార్త చేసే వాళ్ళు లేరు కనుక ఏమంటున్నారంటే, లోకంలోనికి వెళితే మాతో మీకేం పని, మీ వాళ్ళ దగ్గర పోయి చర్చిలలో చెప్పుకోమంటున్నారు. చర్చిలలో చెబితే వింటారనుకున్నావా? చర్చిలలో చెప్తా నలుగురు చనిపోతారు. ఎల్లకాలం ఈయనకేనా? ఇప్పుడు ఉదాహరణకి అబ్బాయి వచ్చాడు, బడికి వచ్చాడు అనుకోండి, ఎప్పుడు బతికినంత కాలం బడివాడికే చెప్పాలా? కొత్త వాళ్ళు వాడు ఎన్ని సంవత్సరాలు నేను 5వ తరగతి చదువుతానంటే 6వ తరగతి బొమ్మంటే ఇక్కడ బడి లేదు, నేను పోనంటాడు, కుదురుద్ది. కొత్త వాళ్ళు కావాలంటే నువ్వు వెళ్ళి సమాజంలోనికి వెళ్ళాలి. అందుకని సమాజంలోనికి వెళితే ఏమన్నా అవుద్దేమని వీళ్ళు భయపడుతున్నారు కనుక అందుకని ఏమంటున్నారు తెలుసా? ఇప్పుడు చూడండి, అక్కడ కింద రాయండి, మనుషులను గురించి జాగ్రత్త పడుడి, వారు మిమ్మును మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరములలో మిమ్మును కొరడాలతో కుట్టించురు. వీరికి అన్యజనులకును సాక్షాత్మై నా నిమిత్తము మీరు అధిపతుల యొద్దకును రాజుల యొద్దకును తేబడుదురు. వారు మిమ్మును అప్పగించినప్పుడు ఎలాగో మాట్లాడదు. అంటే ఇక్కడ చక్కగా చెప్పేస్తున్నారు. మీరు వెళ్ళి చెప్పేటప్పుడు మిమ్మల్ని తిడతారు, ముందే చెప్పేస్తున్నాడు. మీ మీద నిందలేస్తారు, అవసరమైతే కొడతారు, అవసరమైతే మిమ్మల్ని తీసుకెళ్లి 10 మంది మధ్యలో నిలబెడతారు. కానీ మీరు మాత్రం ఏం చేయొద్దంటున్నాడు? అక్కడ ఏం చేయొద్దంటున్నాడు? సమాజ మందిరంలో నిలబెడతారు. వాళ్ళకి సమాజ మందిరంలో ఏం చెప్పాలని మీరు చింతించొద్దు. మీరు అప్పుడు ఏమి మాట్లాడాలో నేనే మీ చేత మాట్లాడిస్తాను. అప్పుడప్పుడు మీకు తెలుసు తెలియదు, ప్రార్థనకు నేను ప్రదేశాలకు వెళ్తుంటాం, అన్ని చోట్లకి వెళ్ళిపోతుంటాం. అనేక ప్రదేశాలకు వెళ్తున్నప్పుడు అక్కడ పరిస్థితులు బాగుండవేమో అనుకుంటాం. ఆయన నామంలో ఒక అడుగు ముందుకేస్తే మొత్తం ఆయనే చూసుకుంటాడు. మనం అడుగు ముందుకు వేయటం మన చేతిలో ఉండాలి. మనం అడుగు ముందుకేసిన వెంటనే మనలో కూడా నీతి ఉండాలి, మనలో కూడా యథార్థత ఉండాలి, మనలో కూడా సత్యము ఉండాలి. మనము కూడా నీతి కలిగి వెళ్ళాలి, ఒక ఆశతో వెళ్ళాలి. ఆశ కలిగిన ప్రాణం ఏం చేస్తానన్నాడు? తృప్తిపరుస్తానన్నాడు. నీకు ఆశ ఉంటే పని ఖచ్చితంగా చేస్తావు. ఆశ లేకుండా పని చేస్తాడా? ఆశ ఉండాలి. ఇప్పుడు ప్రారంభ సీజన్ ఇది, పొగాకు మొక్కలు వేయటానికి ప్రారంభ సీజన్. అంతే కదా, మొక్కలు నాటే సందర్భం, నారు పోసుకొని మొక్కలు నాటుకునేటువంటిది. ఈ నారు పొరిగి ఇది మొక్కలు నాటిన తర్వాత పైరు వచ్చి ఇది కాల్చిన తర్వాత మనకు పొగాకు చేతికి వచ్చి డబ్బులు వచ్చేది నిజమేనా అని అనుకున్నాడు. ఎవరైనా పని చేస్తాడా? ఏంద్రా పనికిరామంటే నువ్వు సంపాదించినప్పుడు చూద్దాంలే అని ఇంట్లో పడుకొని నిద్రపోతున్నాడు అనుకోండి. వీడు కష్టపడి రేపు ఒక 50 క్వింటాలు 100 క్వింటాలు పండించుకొని ఒక 20 లక్షలు 30 లక్షలు దాచిపెట్టుకుంటుంటే ఇప్పుడు వీడిని చూసి ఏం చేస్తాడు? వీడు ఏం చేస్తాడు చెప్పండి? ఇప్పుడు మీకు తెలిస్తే ఏం చేస్తారమ్మా? వ్యసన పడతాడు. చెయ్యటం చేత కాదు, చేసే వాళ్ళని చూసి పోల్చుకోలేదు. అందుకని ఇక్కడ అదే అంటుంది బైబిల్. ప్రభు మీరు వెళ్ళండి, నేను ఉన్నాను మీ వెనకన్నాడు. మీరు వెళ్ళాలి అన్నాడు. ఎక్కడికి వెళ్ళాలంటే సర్వలోకమునికి వెళ్ళి సర్వ సమాజానికి చెప్పండి. అయ్యా సమాజం తోడేల లాంటిదని చెప్పామంటే ఆ తోడేల మధ్యగా నేనేగా మిమ్మల్ని పంపంటున్నాను. అర్థమవుతుందా? ఇప్పుడు అడవిలోనికి పిల్లల్ని పంపించేది నువ్వేగా. రాత్రి కాలం అయింది, అడవిలో పొలం ఉంది, ఆ పొలానికి నైట్ కరెంటు నీళ్లు కట్టాలి, నువ్వే పంపిస్తున్నావుగా. పంపించేటప్పుడు ఏం చేస్తాం? పిల్లల్ని పంపించేటప్పుడు ఒక బ్యాటరీ లైట్ చేతికిచ్చి కర్ర చేతికిచ్చి జాగ్రత్తగా చూసుకుని పోమంట. అమ్మా నైట్ టైంలో ఏం పోయానమ్మా, అంత దూరంలో నా వల్ల కాదు పోలేనంటే నువ్వు బాగోపోతే మనం ఎలా బతుకుతామయ్యా? ఉదయాన్నే పోతానంటే ఉదయాన్ని కుదురుద్దా? కరెంట్ వచ్చేది నైటే, నువ్వు నైటే వెళ్ళాలి. ఈ టార్చ్ లైట్ చేత పట్టుకొని ఈ చేతిలో కర్ర పట్టుకొని ఆ యొక్క సరికి దుప్పటి కప్పుకొని వెళతా ఉంటుంటాడు. అప్పుడు ఈ తల్లి బాధపడుద్దా? బాధపడుద్దమ్మా? నిజంగా బాధపడుద్దా?
సంతోషపడుతుంది. నా బిడ్డ ప్రయోజకుడయ్యాడని సంతోషపడుతుంది. ఎందుకంటే నేను లేకపోయినా వాడొక్కడు పైరు పండించుకోగలడు, నేను లేకపోయినా వాడొక్కడు పొలము సేద్యం చేసుకోగలడు, రేపు వాడికి డబ్బులు వస్తే వాడు 10 మందిలో గొప్పగా ఉంటాడు. పంపించేటువంటి తల్లిదండ్రులకు భయం ఉండదు, బాధ్యత నేర్పిస్తారు అందరికి. ఈరోజు ప్రభువు కూడా మనకు అదే చెప్తున్నాడు, తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలను పంపినట్టుగా నేను మిమ్మల్ని పంపిస్తున్నాను, జాగ్రత్త, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైనా మీరు చూడండి, మేము ఇక్కడికి ఏ ప్రదేశానికి వెళ్ళినా కూడా ముందు మనుషులతో జాగ్రత్తగా మాట్లాడాలి. పైన ఒకటి లోపల ఒకటి కాదు, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాలి, ప్రేమతో మాట్లాడాలి, ఆప్యాయతతో మాట్లాడాలి, ఆదరణతో మాట్లాడాలి. ఏదో ఇస్తారని మాట్లాడకూడదు, వాళ్ళు దేవుని కాడికి వస్తారని మాట్లాడాలి, వాళ్ళు దేవుళ్ళలో బలపడతారని మాట్లాడాలి, వాళ్ళు దేవుళ్ళలో స్థిరంగా ఉంటారని మాట్లాడాలి. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, ఇదిగో మీరు అనుకుంటున్నారు, ఇదిగో ఇక్కడికి వెళుతున్నాము, అక్కడ ఏదైనా జరుగుద్దేమో. ఏంటంటే భయం, అక్కడ ఏదైనా జరుగుద్దేమో. ఏం జరుగుతాము, ఏం జరుగుద్ది ఇప్పుడు చెప్పాలి. అక్కడ ఏదైనా జరుగుద్దేమో అనుకున్నా, ఏం జరుగుద్ది? ఏమీ జరగదా? ఏమైనా జరుగుద్ది? ఏది జరగాలన్నా ఏమి కావాలి? ఏది జరగాలన్నా ఏమి కావాలి తెలుసా? దేవుని పర్మిషన్ కావాలి. అందుకని కింద చదువుకుంటాం చూడండి, అక్కడ చూడండి, ఇప్పుడు చదివిన మాట ఇక్కడ 28 నుంచి, మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడొద్దు అంట. ఇప్పుడు ఒకవేళ నేను సువార్త చేయడానికి వెళ్తున్నాను, నన్ను కొట్టారనుకోండి, చచ్చిపోయేది ఏంటిది? దేహం, ఆత్మ చావదు. కొడితే కొట్టని దెబ్బలు, తిడితే తిట్టని ఈ శరీరాన్ని. అప్పుడప్పుడు సువార్త విషయంలో నేను ఎప్పుడైనా వెళుతున్నప్పుడు నా ఇంట్లో ఉన్నటువంటి అంటే నా ఇంట్లో చెప్తుంటే మీ అందరిలో ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నా ఇంట్లో ఉన్నటువంటి నా భార్య నా మీద కోపగించుకుంది అనుకో, కోపగించుకొని నేను తప్పు చేస్తే కదా భయపడాల్సిందని మీకు ఉండాలి. అర్థమైందక్క? ఇప్పుడు మీరు దేవుని మందిరానికి వచ్చారక్క, మీ ఇంట్లో వాళ్ళు మీ మీద కసిరించుకుంటారు, అది అంటుంటారు. మీరు ఒకటే బాధపడాలి, నేను తప్పు చేయని వెళితే నువ్వు బాధపడు, నేను తప్పు చేయడానికి బాగాలేదుగా, నేను మంచి కోసం పోయినా నీకెందుకు బాధ? తిట్టని ఎంత దేవుడు తిడతారు, అన్ని ఎంత రోజులు అంటాడు, 4 రోజులు అంటాడు, తర్వాత తెలుసుకొని మారిపోతాడు. సమాజానికి అర్థం కాదా? ఇంకా సమాజంలోకి అర్థం కాదా? తోడేళ్ల మధ్యకి గొర్రె పిల్లలను పంపిస్తున్నారు. అయ్యా వీళ్ళందరూ క్రూరులు, వాళ్ళతో జాగ్రత్త అని ప్రభువే చెప్పాడు. ఈ సువార్తకు రావటానికి ముందే, ప్రారంభంలో మేము వచ్చినప్పుడే దేవుడే తెలియజేశాడు, జాగ్రత్త. ఎంత జాగ్రత్తగా వస్తాను తెలుసా? ఏ వైపు నుంచి ఏమవుతుందో తెలుసా? ఏమీ తెలియదు. మరి ఎందుకంటున్నాడంటే, దేహమును చంపేవాడికి అది భయపడాల్సింది, ఆత్మను చంపేవాడికి. ఎందుకంటే చూడండి, అక్కడ కింది మాట చదువు, 29 చదువు, 29 చూడండి. 2 పిచ్చుకలు ఒక కాసుకు అమ్మబడును కదా, అయినను మీ తండ్రి సెలవు లేకయే వాటిలో ఒకటైనను నేల పడదు. అంటే 2 పిట్టలను ₹1 100 కొనుక్కున్నాం కదా. కొనుక్కుంది దేనికోసం? మనము ఒక కోడి పుంజు కొనుక్కుంటాము ₹100. దేనికోసం కొనుక్కుంటాము? కోసుకొని కైమా చేసుకొని తినడానికి. కానీ దేవుడి ఆజ్ఞ లేనిదే నువ్వు కొన్నది కూడా నువ్వు కోయలేవంట. ఆమేన్. నువ్వు కొన్నది కూడా నువ్వు కోయలేవంట. అప్పుడప్పుడు మనం అంటాం చూడండి, వండుకున్నది తినాలంటే దేవుడి ఆజ్ఞ ఉండాలి, రుణం ఉండాలంటారు, రుణము అంటారు మనం కదా. వండుకున్న కోడు తినేటువంటి రుణము లేదంట. వండుకున్నది రుణం అన్నాలన్నా, వండుకున్నది తినాలన్నా దేవుడి పర్మిషన్ ఉండాలి. 2 పిచ్చుకలకే అది నేల రాలంటే నా పర్మిషన్ ఉండాలంటే, మీ తల వెంట్రుకలు ఎన్ని ఉన్నాయో తెలుసా? అవన్నీ నేను లెక్క పెట్టాను. మీ తల వెంట్రుకల్లో ఒకటైనా నేల రాలంటే నా పర్మిషన్ ఉండాలి. వెంట్రుకలే లెక్క పెట్టిన దేవుడు, పిచ్చుకల ప్రాణాలనే లెక్క పెట్టిన దేవుడు మన గురించి శ్రద్ధ తీసుకుంటాడా లేదమ్మా? ఆమేన్. నీ గురించి శ్రద్ధ తీసుకుంటాడా లేదా? ఇప్పుడు నువ్వు టెన్షన్ పడిపోతున్నావు, ఏమన్నా అవుద్దేమో. ఏమవుద్ది?
ఈ రోజు నేను ఉన్నాను, సువార్తకు వచ్చానంటే అక్కడ ఏదైనా చిన్న దెబ్బ తగిలిందంటే దేవుడి పర్మిషన్ మీద జరిగింది అంతే, దేవుడి తెలియకుండా జరగదు. లేకపోతే నాకు ఆరోగ్యం బాగలేదు అనుకుంటే దేవుడి పర్మిషనే ఉంటది. అప్పుడప్పుడు మన వాళ్ళు ఉంటారు, పాపం వీళ్ళు ఉంటారు, ప్రార్థన రమ్మంటే డాక్టర్ గారు 2 వారాలు బెడ్ రెస్ట్ తీసుకోమని, అంటే దేవుడి పర్మిషన్ వద్దా? అంటే దేవుడు చెబితేనే నీకు ఏదైనా జరుగుతుంది, దేవుడు చెప్పకపోతే ఏమీ జరగదు. అందుకే చెప్తున్నాను చూడండి, కావాలంటే ఇప్పుడు వాళ్ళు ఏమైనా రెస్ట్ తీసుకోరు, వాళ్ళు అటు ఇటు తిరుగుతా ఉంటారు. ఊర్లమ్మట అంటే ఊర్లలో కదా, ఆ ఇంటికి ఈ ఇంటికి ఏడా పొద్దు గోకులు పనికి మాలిన వాళ్ళతో కూర్చొని వ్యవహారం చేయడానికి మాత్రం రెస్ట్ అవసరం లేదు, కానీ మందిరానికి వచ్చి కూర్చోవాలంటే రెస్ట్ కావాలి. అదే కదండి, ఇప్పుడు ఇక్కడ కూర్చోవాలంటే రాళ్ళు అనమాట. కానీ ఇళ్ళ దగ్గర ఆ యొక్క బురద పక్కన కూర్చొని కూడా వ్యవహారం పెట్టుకుని ఉంటారు కదా, అక్కడ ఏం రాళ్ళు ఇక్కడ ఎక్కడ వస్తాయి నాకు అర్థం కాదు. వస్తాయమ్మా అక్కడ చిన్నది ములకంపట ఏం కాదు అంటారు, ఆడ కూర్చొని కూడా వ్యవహారం పెడుతుంటారు. అంటే ఎందుకు చెప్తున్నానంటే దేవుడు పనికొచ్చామంటూ ఎవరైనా, నేనైనా ఎవరైనా దేవుడు పనికొచ్చాడంటే ఎప్పుడైతే ఇంట్లో కాలు బయట పెట్టావో మళ్ళా ఇంట్లో అడుగు పెట్టేంత వరకు ఎవరు మన కాపాడేది? ఆమేన్. ఆ మాటతో ఈ సువార్త మన ముందుకు సాగుతుంది. లేకపోతే మా జాగ్రత్తతో మేము సాగుతున్నామంటే మా వల్ల కాదు. అది ఆర్థికంగానేను, శారీరకంగానేను, ప్రతి దాంట్లో వస్తున్నాం పోతున్నామంటే దానికి ఎంత ఖర్చు అవుతుందో నీకు తెలియదు, నాకు తెలియదు, అంత దేవుడికి తెలుసు. ఎక్కడికి పోయినా, ఏ ప్రదేశానికి పోయినా ఎవరు కూడా ఏం చేయరు, మీ అందరికీ తెలుసు. ఏంటంటే వచ్చిన లేదు కృతజ్ఞత కలిగి ఏదో 5-10 చేతులు పెట్టి పంపించలే గాని ఎవరు కూడా కింద నుంచి ఆడదాకా 20-30 కిలోమీటర్లు ఎక్కుతున్నారు, రాను పని 50 కిలోమీటర్లు, ఎంత ఖర్చు ఆలోచించరు. కానీ ఎందుకయ్యే ధైర్యంతో చేస్తున్నామంటే ఇది నా పని అయితే నేను లెక్కలు వేసుకుంటా, ఎవరి పని? ఆమేన్. అర్థమైందమ్మా? ఉదాహరణకు పెద్ద ఆయన ఉన్నారు, ఆయన ఒక పొలం వేసాడు, ఒక బత్తాయి తోట వేసాడు అనుకోండి. ఈ బత్తాయి తోటలో ఒక మనిషిని కాపలా పెట్టాడు. కాపలా పెట్టినప్పుడు మందు చల్లమన్నాడు. ఎంత చల్లుతాడా మందు కాపలా వాడు? ఇష్టం వచ్చినట్టు చల్లుతాడా? జాగ్రత్త చల్లుతాడమ్మా? ఎంత చల్లుతాడు? ఇష్టం వచ్చినట్టు చల్లుతాడు. ఏందమ్మా ఎంత పడితే అంత చల్లుతున్నామంటే తెచ్చేది నేను కాదుగా. ఆమేన్. అలాగనే మేము కూడా దీన్ని ఖర్చు పెట్టుకునేది మేమే గాని ఇచ్చేది మేము కాదుగా, ఆయన తెలుసుకుంటాడు. అప్పుడు ఏమనుకుంటారు తెలుసా? మొత్తం లెక్క చేసి ఏదిరా 10 బత్తాలు వేసిన మంది అంటే, అయ్యా నా పొలంలో వేసుకోలేదుగా, మొత్తం నీ పొలం వేసేగా, అది నీకేమంటారు నాకెందుకు? ఇప్పుడు ఆయన ఏమంటాడంటే వీడు ఎంత వేసినా నా పొలంలో వేసాడు కాబట్టి సంతోషంగా ఇస్తాడు. అవునా కదా? 4 బత్తాలు కాదు 10 బత్తాలు పోయమంటాడు, ఎందుకు? అది నా పొలమే కదా. ఇప్పుడు మనం చేసే పని ఎవరి పని? దేవుడి పని. ఈ పనికి ఎంత చేసినా ఆయన పని కాబట్టి ఆయనే చూసుకుంటారు. నాకెందుకు టెన్షన్? మాకు టెన్షన్ అవసరం లేదు, ఎవరికి టెన్షన్ పడాల్సిన పని లేదు. అందుకే చెప్తున్నాడు, మీ తల వెంట్రుకలు అన్నీ లెక్కింపబడి ఉన్నవి, మీరు ఎవరికి దేనికి భయపడుతున్నారు. అయ్యా కొడతారంటే కొట్టేటప్పుడు కూడా నా పర్మిషన్ తీసుకుని కొడతారు. పౌలు గారు అంటారు పట్టుకొని బంధించి కొడుతున్నప్పుడు దేవుని ఆజ్ఞ లేనిది మీరు నన్ను ఏమి చేయలేరు అన్నారు. అంటే దేవుడు కొట్టమంటే కొడతాను. అవును, దేవుడు కొట్టమంటే మీరు నన్ను కొడుతున్నారు అన్నారు. దేవుడు తిట్టమంటే మీరు నన్ను తిడుతున్నారు. దేవుడు చెబితేనే మీరు నా మీద ఏదన్నా అంటున్నారు, కానీ దేవుడు చెప్పకుండా మీలో ఎవడు ఏది కూడా నన్ను ఏమి చేయలేరు అంటున్నాడు. ఈరోజు అదే ధైర్యం మనకుంది. తోడేళ్ల మధ్యకు మనం పోతున్నాం. తోడేళ్ల మధ్యకు పోయినప్పుడు జాగ్రత్త ఉండాలి. మీరు మాట్లాడేటప్పుడు మీరు ప్రార్థనకు రోజు బైబిల్ పట్టుకొని వస్తుంటారు. అంటే రోజు అంటే ఆదివారము, శనివారము, ఇక్కడ మా సహోదరులు అయితే పాపము వారంలో 4 రోజులు వస్తుంటారు ప్రార్థనకు వచ్చేటప్పుడు. మీరు ఉన్న ఆ యొక్క ప్రదేశంలో మీ తోటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు మీ నోరు జాగ్రత్త. వచ్చి కూర్చొని ప్రార్థన చేసుకుని 2 పాటలు పాడి పోయేది కాదు జీవితం. అంటే మనం బ్రతికేదే బ్రతుకు, మనం ప్రవర్తించేదే జీవితం, మనం ఇంటికాడ నడిచే నడవడికే మన బ్రతుకు. ఆ బ్రతుకు ద్వారా మన దేవునికి మహిమ తెలుసా? అందుకే అన్నాడు, పాము వలె వివేకులను పావురం వలె నిష్కలంకులై ఉండమన్నాడు. పాము వలె వివేకం. పనికిరానోడు వస్తున్నాడు, వీళ్ళ నోర్లలో నోరు పెడితే ఇబ్బంది అవుద్ది అనుకుంటే వాళ్ళు వస్తున్నప్పుడు జాగ్రత్త పడి పక్కా తప్పుకుంటామా?
తప్పుకోవాలి. అది జాగ్రత్త కలిగినట్టు చేస్తాడు. అప్పుడప్పుడు మేము ఉంటాము, కొంతమంది ఆడ కూర్చొని మాట్లాడుతుంటాను. నేను కూడా లోకల్ ఉన్నాను కదా, నాతో ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళతో అప్పుడప్పుడు పోతుంటారు కదా అటు వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళలో డ్రింకర్స్ బ్యాచ్ గాని కొద్దిగా అంటే పనికి మాలిన మాటలు మాట్లాడే వాళ్ళు వచ్చినప్పుడు వస్తుంటారు. నాకు గమనించినప్పుడు ఈ లొత్తి ఇక్కడ పనికి మాలిన మాటలు మాట్లాడతాడని ఈ అమ్మతో వాళ్ళతో ఏమంటానంటే ఇంటికాడ అర్జెంట్ పడింది మళ్ళీ వస్తాను చెప్తాను. కట్టెక్కిన జారేసుకుంటాం, చిన్నగా జారుకుంటాం. వాళ్ళు ఏమని అనుకోని మనం ఆ పనికి మాలిన మాటలు వినకూడదు. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే మనం ఇలాంటి మాటలు మాట్లాడుకుంటామని వాళ్ళు ఇక్కడ ఉండటం లేదని వాళ్ళు జాగ్రత్త పడి ఈసారి మనం ఉన్నప్పుడు వాళ్ళే కరెక్ట్ మాట్లాడతారు. కొన్ని పనికిరాని చోట్ల తీసుకెళ్తుంటారు. అప్పుడప్పుడు నేను తినటానికి తాగటానికి పిలుస్తుంటారు, తినటానికి రమ్మంటారు, అక్కడ తిందాం పొమ్మంటారు. అక్కడ ప్రదేశం బాగలేదు కాబట్టి నేను అక్కడికి రానిలే మీరు వెళ్ళి తినమన్నప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే మేము కూడా ఇక్కడ తినమనేటట్టు మనం మారాలి. అంతేకాదని ఓరకొస్తుందని చెప్పేసి ఆడబడితే అక్కడ ఏది పడితే అదే ప్రదేశాల్లో ఉండకూడదు. మనం ఎక్కడ పడితే అక్కడ ఉండొచ్చా? ఉండకూడదు. ఏ ప్రదేశంలో పడితే ఆ ప్రదేశాలకు మనం వెళ్ళకూడదు. అంటే నేనేమంటున్నానంటే అది ఏ ప్రదేశాలు అంటున్నానంటే మీరు చెప్పినట్టుగా ఈ లోకంలో ఉన్న వాటి గురించి మాట్లాడి నేను ఇక్కడ వీటి గురించి మాట్లాడట్లా. ఒకటి ఏంటంటే కొన్ని పరిస్థితులు కలిగిన ప్రదేశాలకు వెళ్ళకూడదు. కొంతమందితో సాంగత్యం కూడా జాగ్రత్తగా చేయాలి. నేను తప్పు చేసే వాళ్ళతో మాట్లాడొద్దని చెప్పట్లా. ఎప్పుడైనా మీరు అనుకోవచ్చు వాళ్ళతో మాట్లాడకూడదా, తాగుబోతులతో తిరుగుబోతులతో మాట్లాడొద్దని చెప్పట్లా. మాట్లాడమని నేను అనట్లా, మాట్లాడండి, కానీ జాగ్రత్త. దుష్ట సాంగత్యం మంచి నడవడికను చెరుపును. నువ్వు మాట్లాడు తప్పు లేదు, కానీ ఒక లిమిట్ ఉంటది, ఒక హద్దు ఉంటది. హద్దు మీరావా నువ్వే పాడైపోతావు. హద్దు మీరావా నువ్వు పాడైపోతావంటే వాడు ఏమంటాడు, థమ్సప్ తాగమంటాడు. థమ్సప్ దాకా మన హద్దు. అంతకు మీరిందా జ్యూస్ అంటాడు, యాపిల్ జ్యూస్ అంటారు, అది అంటారు, బ్రేజర్ అంటారు, దాని తర్వాత ఇంకోటి అంటాడు, బీర్ అంటాడు, బలం అంటాడు, చివరికి మందు కూడా తాగుతాడు. మన లిమిట్ ఎంతవరకు? థమ్సప్ తాగామా అంతటి తాగుకొని రావాలి. ఎక్కువ అయిపోయింది అనుకో నా వల్ల కాదు, నేను వెళ్ళిపోతున్నా చెప్పాలి. ఏంది నేనంటే ప్రేమ లేదంటే నువ్వంటే ప్రేమది కానీ చెడిపోయేంత ప్రేమ లేదని చెప్పాలి ఎవరికైనా. అర్థమైందా? నీ కోసం చెడిపోయేంత మనిషిని కాదు నేను, నా జీవితం నాది. ఎందుకని ఇక్కడ ఇదే చెప్తున్నాడు, తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లను పంపినట్టుగా నేను పంపిస్తున్నాను, మీరు మనుషులను గురించి జాగ్రత్త. ఎవరిని గురించి అంటే జాగ్రత్త అంటే ఇప్పుడు తోడేళ్ళు అంటే ఎవరు? మనుషులను గుర్తు జాగ్రత్త. వాళ్ళ దగ్గర నీ ప్రవర్తన జాగ్రత్త, వాళ్ళ దగ్గర నీ మాటల జాగ్రత్త, వాళ్ళ దగ్గర నీ యొక్క జీవితం జాగ్రత్త. ఇన్ని సంవత్సరాల నుంచి వచ్చిపోతున్నాం కదమ్మా, ఎక్కడైనా మాట్లాడిన మాటలు వాక్యములు ఏదైనా రాంగ్ మాట్లాడతానా? అస్సలు మాట్లాడ. మనకు అవసరం ఏముంది? చాలా చోట్లకి వెళ్తే కొంతమందిని తీసుకొస్తున్నప్పుడు నేను చెప్తాను జాగ్రత్తగా మాట్లాడండి అక్కడ అంటాను. ఏముంది బైబిల్లో ఉంది కదంటే ఉంది. ఉన్నదాన్ని ఎక్కడ ఏది మాట్లాడాలి అదే మాట్లాడాలి. అర్థమైందా? కత్తి ఉందని ఆ కత్తిని ఆడబడితే ఆడది ఉపయోగం ఉండదా? పోలీస్ స్టేషన్ పోయిన అక్కడ కత్తి ఉందంటే రే హత్య చేశారని చేయలేము. నీ దగ్గర ఉన్నాయి కాదన్నట్టు, బైబిల్లో ఉంది, బైబిల్లో ఉన్నది. కానీ ఎక్కడ మాట్లాడాలి అక్కడ మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అలా మాట్లాడాలి. నేను బైబిల్లో చెప్పొద్దని చెప్పట్లా. ఇన్ని సంవత్సరాలు మీ దగ్గరికి వచ్చి పోతున్నాను, బైబిల్లో చెప్తున్నాను, వేరే చెప్తున్నాను అక్క. బైబిల్లో చెప్తున్నాను, చెప్పేది ఎలా ఉంటుంది? అర్థమయ్యేటట్టుంది. ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా చెప్పుకోవాలి. వాళ్ళ మనస్సులు మారా. ఎప్పుడు చెప్పినా కూడా నేను దేవుల గురించి మాట్లాడను. ఒకటే చెప్తాను, ప్రవర్తన జాగ్రత్త. ఒక త్రాగుబోతుడు త్రాగితే వాడి కుటుంబం పాడైపోతుంది, చల్లా చెదరైపోతాడు. భర్త దారి భర్తది, భార్య దారి భార్యది, బిడ్డల దారి బిడ్డలది. ఆ కుటుంబంలో నాశనం వచ్చేతది. చివరి కుటుంబము చల్లా చెదరైపోయి చెట్టుకొకలు పుట్టుకొకలు అయిపోతారు. ఆ త్రాగులు మాడుకుంటే ఆ కుటుంబం బాగుపడుతుంది. ఇలాంటి మాటలు మాడతారు. ఒక తిరుగుబోతుడు ఉంటే వాడి పరిస్థితి ఎలా అని చెప్తాను. ఇలాంటివన్నీ ఎందుకు చెప్తున్నానంటే వీటిని మనం చెప్పమంది కానీ మిగతా వాటి గురించి వాళ్ళే తెలుసుకుంటారు. మనం చెప్పాలి, ఎక్కడ ఏది మాట్లాడాలి అదే మాట్లాడాలి. అయితే తెలుసు కాబట్టి నువ్వు పోయి వాళ్ళ దగ్గర పోయి, ఇప్పుడు మా అమ్మ ఉంది అనుకోండి ఉదాహరణకు, మా అమ్మ నాకు మంచిదే చెడ్డదక్క, నాకు మంచిది మా అమ్మ, పక్కన వాళ్ళకు మంచిది కాకపోవచ్చు. వాళ్ళు నా ముఖం మీద వచ్చి మీ అమ్మ చెడ్డదంటే అంత కోపం వస్తుంది నాకు, చెప్పకూడదట. అదే లోకంలో ఇప్పుడు అర్థం కాని వాళ్ళు, అజ్ఞానంతో వాళ్ళు ఏమంటారంటే ఇది తప్పు అది తప్పు అని వాడికి తెలియదా? నువ్వే చెప్పాల్సిన అవసరం ఏముంది? ముందు వాడిని ప్రేమించు, ప్రేమతో వాడితో మాట్లాడు, వాడికి నీ దేవుడి గురించి చెప్పు. యేసు ప్రభు గురించి చెబితే యేసు ప్రభు నీతిమంతుడు, ఆయన నీతి గురించి చెబితే వాడు తెలుసుకొని మారుతాడు.
వాళ్ళు తప్పుటోళ్ళని పొద్దుగోకులు చెప్పాల్సిన పనిలే. వాళ్ళు ఎవరైతే నీకెందుకు, వాళ్ళతో నీకేం పని నాకు అర్థం కాలేదు. పక్కన వాళ్ళ గురించి అసలు మాట్లాడొచ్చా? బైబిల్లో యేసు ప్రభు గురించి ఉంది, యేసు ప్రభు గురించి చెబితే సార్ మారిపోతాడు మనిషి అంతే. యేసు ప్రభు గురించి చెప్పడం చేత కాక పక్కన వాళ్ళ గురించి చెప్తారు. బైబిల్ చదివితే కదా యేసు ప్రభు గురించి తెలిసేది. దీంట్లో ఉంది పరమార్థం. ఆయన గురించి చెప్పాలి. ఆయన ఎలాంటోడు? పాపులను ప్రేమించేవాడు. నన్ను కూడా ప్రేమిస్తాడంటే, వ్యభిచారం చేస్తున్న ఒక ఆమె ఆయన దగ్గరకు వచ్చి నిలబడితే ఆమెనే క్షమించాడు. నిన్ను క్షమించడం ఒక లెక్క, అప్పుడు వాడు మారాలి. నన్ను కూడా క్షమిస్తాడంటే, తండ్రి ఆస్తిలో సగం ఆస్తి తీసుకుపోయి వేశ్యలకు, తాగుడుకు, తిరుగుడుకు, పనికి మాలిన పనులకు పాడు చేసుకొని మళ్ళా తిరిగి వచ్చిన వాడిని కూడా క్షమించాడు. నిన్ను కూడా క్షమిస్తాడు. దేవునిలో ఈ క్షేమాంచే గుణమంది యేసు ప్రభు. యేసు ప్రభు గురించి చెప్పడం చేతగాక వీళ్ళ దేవుళ్ళు ఎట్ట వాళ్ళెట్ట, వాళ్ళతో నీకేం పని పొదుగోకులు అంటే వాళ్ళ గురించి చెప్పడానికి ఎంత ఖర్చు పెట్టుకొని వచ్చారు నాకు అర్థం కాలేదు. ఎంత ఖర్చు పెట్టుకుని వచ్చి వాళ్ళ గురించి చెప్తే మనం వింటాం. వాళ్ళు నిన్నటిదాకా నిజంగా నమ్మినారు. ఇప్పుడు నువ్వు కాదంటే కొట్టకొని తిడతారా, కొట్టకొని ముందు పెట్టుకుంటారా? మా అమ్మ దగ్గరకు వచ్చి మీ అమ్మ మంచిది కాదు, పాపం చేసింది, నాకు పాపం రాదు, నాకు తెలుసు కదా, నేను ఒక టైం వస్తుంది కదా, ఆ టైం వచ్చినప్పుడు నేను తెలుసుకుంటాను కదా. ఆ టైం రావాలంటే ముందు నీతిని గురించి చెప్పు. కావాలంటే నీతిని గురించి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఏం చేస్తానంట? పాపం గురించి, నీతిని గురించి ఒప్పింపజేయండి. అది సత్యముల గురించి తెలియజేస్తుందంట. అందుకే బైబిల్లో చెప్తుంది, మీరు వెళ్ళినప్పుడు, సమాజంలోనికి వెళ్ళినప్పుడు ఎక్కడ ఏది మాట్లాడాలో జాగ్రత్త మాట్లాడాలి. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకటే చెప్తారు, మీరు చెప్పేది బాగుంది కానీ ఇది మంచి ప్లేస్ కాదు. మేము ఆ ప్లేస్ కాబట్టి ఇంకో ప్లేస్కి వస్తాం. ఏమంటున్నారు చూడండి, చదవండి మా మాట. చూడండి 22 నుంచి చదవండి. మీరు నా నామం నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు, అంతవరకు సహించిన వాడు రక్షింపబడును. వారు ఈ పట్టణములో మిమ్ము హింసించినప్పుడు మరి ఒక పట్టణంలో పారిపోవుడి. మనిషి కుమారుడు. చూడండి, ఈ పట్టణంలో హింసిస్తే ఏం చేయాలి? ఇంకో పట్టణానికి పోవాలి. ఆడ హింసిస్తే ఇంకో చోట పోవాలి. ఎదిరించకూడదు. మనం నీకెందుకు అనకూడదు. అక్కడ ప్రార్థన ఏడొద్దన్నారు మదికోకు, ఆడొద్దన్నారు మదికోకురా, ఆడొద్దంటే మదికోకురా. నీ ఓపుకున్న తొరుగు తిరుగు. వాడే ఇసుకుపోయి మర్చిపోతాడు. అందుకే దేవుని యొక్క కృప లోకం మీదకి వచ్చేసింది. ఆ కృప ఉన్నంత వరకే మనుషుల యొక్క ఆటలు చెలరేగుతున్నాయి. కాబట్టి ఇప్పుడు మన అందరికీ తెలియజేసిన మాట ఏంటంటే, తోడేళ్ల మధ్యకి గొర్రె పిల్లను పంపినట్టుగా దేవుడు మనల్ని పంపించాడు యేసు ప్రభువు. మనం ఏం చేయాలంట? జాగ్రత్త. ఏం జాగ్రత్త అంటే, నువ్వు బాగా బతుకుతుంటే, బాగా బతకడం అంటే డబ్బులు, ఆస్తి, ఐశ్వర్యం కాదు. తప్పు చేయకుండా మంచిగా బతుకుతుంటే నిన్ను కూడా తప్పు చేయించాలనే సమాజం అది. నీ చేత కూడా చెడు పనులు చేపించి నిన్ను కూడా నలుగురిలో అలరపాలు చేయాలనే సమాజం అది. కాబట్టి ఈ సమాజంలో జాగ్రత్తగా ఉండాలని లెక్క. ఏ వైపు నుంచి వచ్చిన ఎలాంటి సమాజం అంట? యేసు ప్రభు వారు ఒక సమరయ స్త్రీతో మాట్లాడుతుంటే, యేసు ప్రభు వారు సమరయ స్త్రీతో ఎందుకు మాట్లాడుతున్నారని యేసు ప్రభు వారిని తప్పుపట్టిన సమాజం అనేది. ఈరోజు అక్క తమ్ముడు కూర్చొని మాట్లాడుతున్నా కూడా అనుమానించే లోకం ఇది. మీరు ఎంత జాగ్రత్త బతకాలి. నిజమంటే నిజమే, కాని రావట్ల లోకానికి. కూర్చొని మాట్లాడటం కూడా తప్పే, బయటకు వచ్చి పిలవటం కూడా తప్పే. ఎంత సమాజం ఎంత ఘోరంగా తయారైపోయిందంటే, ఈడు పనికి మాలినోడు కాబట్టి అందరు ఈడికి అట్నే కనపడతారు. అదే మొదటి మాట. మీరు అనొచ్చు, ఎక్కడైనా బైబిల్లో ఉందా? లేకుండా నేనేం చెప్పను. పవిత్రులకు అన్నియు పవిత్రములే. పచ్చగా మేరలోడికి లోకమంతా ఎట్లుంటదంట? ఈడటోడయి అందరిని అదే దృష్టితో చూస్తున్నాడు. అది బైబిల్ ఏమంటుంది? పవిత్రులకు అన్ని పవిత్రములే. నువ్వు మంచోడు అయితే నీకు అందరూ మంచిగా కనపడతారు. యేసు ప్రభు చెడ్డోడా మంచోడా? మంచోడే. నిజంగా చెప్పండి, మంచోడే కదా. మరి యేసు ప్రభు వారికి లోకం ఎలా కనపడింది? మంచిగా చూశాడు ఆయన. పాపములో ఉన్న వాళ్ళందరిని ఏం చేశాడంటే ఆయన, దేవుడు లోకముని ఎంతో, లోకం అంటే ఏంటిది? మనమే. దేవుడు మనల్ని ప్రేమించాడు. మనల్ని ప్రేమించడానికి మన యొక్క అర్హత ఏంటి? మంచోళ్ళ. నేను రాత్రి శనివారం చెప్పాను చింతవరంలో, మంచోడు అక్కడో లేడు. అప్పుడప్పుడు మీరు అనుకోవచ్చు నేను మంచోడని. ఎవరు మంచోడు లేడు. అందరూ బ్రతుకులు చినిగిపోయి ఇస్తారులే.
ఎంత ఒకడు తక్కువ వాడని చెప్పంత క్వాలిఫికేషన్ ఎవరి దగ్గర లేదు ఇక్కడ. నువ్వు చెడ్డోడు అని చెప్పంత క్యారెక్టర్ నాది కాదు. నీ క్యారెక్టర్ ఏందో వాడి క్యారెక్టర్ అంతే. ఒకడిని తక్కువ అని చెప్పంత క్యారెక్టర్ ఎవరికి లేదు. అందరి బతుకులు బయట పడితే ఏమవుతాయంట, చీకటిలో చేయబడిన ప్రతిదీ వెలుగులో బయటకు వచ్చినప్పుడు బతుకులు బయట పడతాయి. ఒకరిని తక్కువ అని చూపేంత గొప్ప వాళ్ళు ఎవరు లేరమ్మా భూమి మీద. నేను మంచోనని చెప్పుకున్నంత నీతిమంతుడు ఎవడూ లేడు. మరి ఈ రోజు మనం నీతిమంతులు ఎలా అయిపోయాం? యేసు ప్రభువును బట్టి నీతిమంతులం అయిపోయాం. నేను ఒకప్పుడు తాగాను, తిరిగాను, పాపం చేశాను, సినిమాలు చూశాను, షికారులు చేశాను, అక్కడిక్కడికి వెళ్ళాను. ఇప్పుడు నేను ఊరిలో చూసి నవ్వటానికి అంత మంచి క్యారెక్టర్ నాదేమన్నా. ఇంతకుముందు నేను అలాంటి నీచునే కదా. కానీ యేసు ప్రభు దయ వల్ల నేను మారానంటే ఈ రోజు కాకపోతే రేపైన వాడు మారడా? నా మీద ప్రేమ చూపించిన యేసు ప్రభు వాడి మీద చూపించడా? నా మీద జాలి చూపించిన యేసు ప్రభు వాడి మీద చూపించడా? నా మీద జాలి చూపించిన యేసు ప్రభు నా కోసం ఒక మనిషిని పంపించాడు. ఈ రోజు వీళ్ళపై జాలి చూపించిన యేసు ప్రభు వీళ్ళ కోసం నన్ను పంపించాడు. ఈ రోజు వాళ్ళ కోసం నేను పంపించాడు. నువ్వు వాళ్ళని చీ కొడితే వాళ్ళని ఎలా మారుస్తావు? చీ కొట్టొచ్చా? ప్రేమతో మార్చుకోవాలి. అయ్యా తప్పు చేసే వాళ్ళని ప్రేమిద్దామంటే నేను అదే మురిగొంతులో ఉన్నప్పుడు నన్ను ప్రేమించి బయటకు తీసి కడిగాడు కాబట్టి నేను ఈరోజు పర్ఫెక్ట్ గా ఉన్నాను. ఇంకొక మురిగొంతులో ఉన్నాను నేను బయటకు తీసి కడగొద్దా? అందుకోసం పంపించినప్పుడు మనం ఎలా ఉండాలంటే గుంతలో ఉన్నాను మనం బయటికి లాగాలి, కానీ వాడి దగ్గర పోయి మనం గుంతలో పడకూడదు. అది జాగ్రత్త అంటే. అర్థమైందిగా? గుంతలో ఉన్న ఏం చేయాలమ్మా? మనం బయటికి లాగాలి, కానీ వాళ్ళే మనం లోపలికి లాగేటట్టు ఉంటే మనం ఏమైనట్టు? ప్రార్థనకు రమ్మని వాళ్ళని మనం పిలవాల్సి చెప్పాలి. అంటే ఎలా చెప్పాలంటే ఏదో పిలిచినట్టని కాదు. నేను దేవుని దగ్గరికి రా, నీ జీవితం బాగుపడుతుందని మనం చెప్పాలి. కానీ మనం వాళ్ళ దగ్గర పోతే వాళ్ళ మాటలు ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాం కదా. అబద్ధాలు ఆడటం, సీరియల్ చూడటం. అలా సీరియల్ అవునా, రేపు చూస్తాను, ఎప్పుడు చూడాలి, రేపు చూస్తా అంటే వాళ్ళు చెప్తే కటక్కని మనం అలవాటు పడిపోతున్నాయి. అంటే నీవు చెప్పినట్టు వాళ్ళు మారుతున్నారా? వాళ్ళు చెప్పినట్టు నువ్వు మారుతున్నావా? అంటే అందుకని జాగ్రత్త చెప్పాడు మనకు. అంతే. వాళ్ళు చెప్పేది ఎలాగో తెలుసా? అంత బాగా చెప్తారంట, తేనె పెట్టినట్టు తీయగా చెప్తారంట. మాట తీయగా చెప్తారంట. ఏది నువ్వు అసలు చూడవా సీరియల్ చూస్తే తప్పేముంది? ఓ 10 నిమిషాలు 20 నిమిషాలు చూస్తే చాలు, ఏం కాదు, చూడలే. నేనేమైనా వ్యభిచారం చేయమనమా? నేనేమైనా మందు తాగమనమా? నేనేమైనా బీడీలు తాగమనమా? 10 నిమిషాలు సీరియలే కదా. 10 నిమిషాలు సీరియల్ చూసి నువ్వు 10 నిమిషాలు కాగిపోతావమ్మా. అరగంట దాకా చూస్తావు. మళ్ళా మరుసటి రోజుకి అదే టైంకి కొత్త తప్పించి నిన్నేం జరిగింది, ఈ రోజు ఏం జరుగుతుంది, నిన్నేం జరిగింది, ఈ రోజు ఏంది. వాడు అక్కడే ఆపుతాడు, కత్తి తీసుకొస్తాడు, కడుపు దగ్గర పెడతాడు, ఆపేస్తాడు. సస్పెన్స్. రేపు పొద్దున పొడుతుడా పడవడా, పొడుతుడా పడవడా. రేపు పొద్దున ఆ టైం కటెక్కన వచ్చి చూడాలంటే ఆహ్వాన్ చేయగానే కటెక్కన పొడిచే సమయం కరెంటు పోతుంది. ఇప్పుడు మన నోట్లో నుంచి బంగారం మాటలు వస్తా. ప్రార్థన పోయిన నువ్వు ఆ మాటలు మాట్లాడొచ్చు. మరి ఎంత అలవాటు చేశాడు. ఇప్పుడు మళ్ళా దాన్ని చూపించుకోవడానికి మళ్ళా సెల్ ఫోన్ లో నువ్వు నన్ను బతిమలు ఆడుకొని అది చూపి ఎంత దిగజారిపోతుంది సమాజం. అందుకే చెప్తున్నాడు జాగ్రత్త. అంటే ఏదో జాగ్రత్త కాదు, నిన్ను అలవాటు చేస్తాడు. మళ్ళా ఎక్కడి నుంచి వచ్చావో మళ్ళా అదే పనుల్లోనికి అలవాటు చేశాడు. ప్రారంభం ఏంటంట కొంచెమే. మీకు తెలుసా, చెరువు ఉంది కదా, మీ ఊరికి ఉంది కదా, చెరువు కట్టేస్తారు. దేనికి? నీళ్లు రాకుండా ఉండాలని. కట్టకు మొట్టమొదట ఎంత పడుద్ది? అది బెజ్జము రంధ్రం ఎంత పడుద్ది? చిన్నదే. చిన్నదే నేను పూర్తి చేయకుండా ఉంటారా? ఎందుకు పూర్తి చేయాలి? నీళ్లు పోతాయి. ఏమవుతుంది? రోజు రోజు కది మరుసటి రోజు చూసేలోపు కట్ట మొత్తం దిగిపోయి ఉంటుంది, ఊరు మొత్తం మునిగిపోతుంది. కాబట్టి మన జీవితంలో కూడా చిన్న పాపమేనని మర్చిపోగాకు. అది 2 రోజులకి ఏమవుద్ది? పెద్దదానికి దారి తీస్తుంది. పులిసిన పిండి కొంచెమైనా పిండి మొత్తాన్ని పొలి చేస్తున్నట్టుగా ఇప్పుడు మన జీవితంలో మనకు కూడా దేవుడు తెలియచేసిన మాట ఏంటంటే చిన్నదేగైనా మనం నిర్లక్ష్యం పెట్టవద్దు. చిన్నదేలే అని మనం ఎవరిమి నిర్లక్ష్యం అసలు చేయొద్దు. ఏ విషయంలో కూడా నిర్లక్ష్యం చేసేవనుకో నీ చేతులతో నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకున్నట్టు. అందుకని ఇప్పుడు మనకు చెప్తున్నాడు, ఇదిగో తోడేళ్ల మధ్యకి గొర్రె పిల్లలు పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను. కాబట్టి మీకు టెన్షన్ ఉండొద్దు. అయ్యా ఇప్పుడు ఉదాహరణ నేనున్నాను అనుకోండి, ఇదే పని పెట్టుకొని ఆటో పెట్టుకొని ప్రార్థనకు వస్తూ ఉంటే నా బ్రతుకు తెరువు ఎలాగా అనే టెన్షన్ నీకు ఉందనుకోండి, బైబిల్ ఏమంటున్నాడు? మత్తయి సువార్త 6వ అధ్యాయము 26వ వచనం ఒకసారి చదువుదాం.
మత్తయి సువార్త 6వ అధ్యాయము 26వ వచనం. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించును గదా. పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు కాదా? పక్షులను పోషించిన దేవుడు నన్ను పోషించలేడా? 40 సంవత్సరాలు 20 లక్షల మంది కాలబలముకు అరణ్యములో ఆహారం ఇచ్చిన దేవుడు నన్ను పోషించలేడా? కానీ మనకు నమ్మకం లేదు. ఏమి లేదక్క, పొద్దు గుగ్గులు బైబుల్ అని పెట్టుకోకపోతే అడిగిపోతే ఊరు ఒక్క పో పెట్టట్లేదు, ఏం చేయట్లేదు, నేనే బతకాలని చెప్పేసి ఇది పక్కన పడేసి లోకంలో తిరుగుతాం. కాబట్టి దేవుడు కొద్ది రోజులు మనల్ని ఎండబెడతాడు. ఎండబెట్టినప్పుడు ఏం చేయాలి? గట్టిగా నిలబడాలి. మీరు ఎప్పుడైనా పొలం నాటినప్పుడు మొక్కలకు నీళ్లు పెడతారు, 1-2 రోజులు నీళ్లు ఆపేస్తారు. ఎందుకు? ఎప్పుడు నీళ్ళల్లో ఉంటే ఆ మొక్క బతికిందో చచ్చిందో మనకు తెలియదు. కొన్ని రోజులు నీళ్ళు ఆపితే అప్పుడు దాని బతుకు బయటపడుతుంది. అపస్సం దీవెనలే కాదు, అప్పుడప్పుడు కూడా కొన్నిసార్లు మన మీదకి దేవుని యొక్క కష్టాలు రానివ్వాలి. అప్పుడే మన భక్తి ఎంతో నిలబడుతుంది. ఇప్పుడు చూడండి, చాలా మంది బాగా అన్ని ఉన్నప్పుడు బాగా ప్రార్థన పెంచారు, ఇప్పుడు పనులు వచ్చాక ఏమైపోయారమ్మా అంటే వాళ్ళ భక్తి అంతా నిలబడాలి వాళ్ళ భక్తి. ఏటకైతే పడిపోతారు, ఇల్లు ఇట్టాడు చోట పడిపోతారు. అంటే ప్రార్థన కంటే నీకు ఏదైనా ముఖ్యమైన ఈరోజు పని ఉంది, నా దేవుడి దయ వల్ల ఈ రోజు నేను కుటుంబంలో సంతోషంగా ఉండగలుగుతున్నాను. ఒక పూట పని పోపట్టం లేదు, నా దేవుడే ముఖ్యమని పోగలమా? ఆలోచిస్తాం, రేపు చూసుకుందాం. ఈ రోజు ఉన్నది రేపు ఉండదు ఒక పని, రేపు చూసుకుందామంటే ఎల్లుండి ఉండదా? నువ్వు బతికినంత కాలం అంటేనేమంటది? చిన్నగా మళ్ళా వెనుకడుగు వేస్తావు, అర్థం కాదు నీకు. చిన్నగా మళ్ళా వెనక్కి వెళ్ళిపోతుంటావు. 1 అడుగు, 2 అడుగులు, 3 అడుగులు, 4 అడుగులు, చివరికి పోయిన తర్వాత ఫోన్ చేసేది ప్రార్థనకు రాలేదంటే వద్దాం అనుకున్నా కానీ ఈ మధ్య బిజీ అయిపోయినా. ఏటల్లో పనులు అనుకోవద్దు, దయచేసి పని ఒక్కటి కాదు, పనికి మాలిన వాళ్ళతో తిరగటంలో బిజీ అయిపోయావు. కుదురుతుడా? మళ్ళా అడిగవుతుడా? మళ్ళా అంతలో పనుడు వాళ్ళతో ఏం చేశాడు? వ్యవహారం మాత్రమే చేస్తున్నాడు, సావాసం చేస్తున్నాడు. పొద్దు గూకులు వాళ్ళతోనే తిరుగుతున్నప్పుడు వాళ్ళ యొక్క అలవాట్లేదు. కొత్త రావమ్మా, వాళ్ళతో కూర్చుంటున్నారు. పొద్దుబాటం కోసం ఏమంటారు తెలుసా? టైం పాస్ కోసము కూర్చొనేదాన్ని తిందామంటారు. ఆ తినేదాంట్లో ఏది తింటారో తెలియదు, ఏది తాగుతారో తెలియదు. మళ్ళా త్రాగుడు అలవాటు అవుతుంది, తిరుగుడు అలవాటు అవుతుంది, అలవాటు అవుతుంది. ఎక్కడి నుంచి వచ్చాడు అదే దరిద్రంలోకి వెళ్ళిపోతాడు. ఏందయ్యా ప్రార్థనకు వచ్చావు, దేవుని నమ్ముకున్నావు, ఇలా పోతున్నావు అంటే ఇప్పుడు ఏమంటారు తెలుసా? ప్రార్థన పోయే వాళ్ళందరూ మోసగాళ్ళు. ఈడే అంటాడు మళ్ళీ అంటే డాడీ ఇప్పుడు మళ్ళా అక్కడికి పోయిండు, ఆడికి పోయినాడు బాగుపడతాడా? ఇప్పుడు అందరికీ వంకలు చెప్తుంటారు, నువ్వు ప్రార్థన పోయి నేర్చుకుంది ఏంది, నువ్వు ప్రార్థన పోయి నేర్చుకుంది ఏంది, నువ్వు ప్రార్థనలో నేర్చుకుంది ఏంది అంటే నువ్వేం నేర్చుకున్నావు? ఎగతాలు చేయటం నేర్చుకున్నావు, అందరినీ వంక పెట్టడం నేర్చుకున్నావా? అందుకే ఇక్కడ చెప్తున్నాడు, ఏమన్నాడు? ఆకాశ పక్షులు చూడువు, విత్తవు, కొయ్యవు, వాటిని పోషిస్తున్నా, నిన్ను కూడా పోషిస్తాగా. ఇన్ని సంవత్సరాలు నువ్వు కష్టపడి రాత్రి పగులు సంపాదించావు. ఎన్ని లక్షలు మీరు ఇచ్చారమ్మా? ఈ ఆదివారం ఒక్కరోజు పోయి ఏం మిగులుతావు నాకు అర్థం కాల. ముఖ్యమైన పని కుతికల మీదకి వచ్చింది. తాగి తందనాలు ఆడేటప్పుడు తాగి అక్కడెక్కడ పడిపోయినప్పుడు ఆ పని ఎవరు చేశారు? ఎవరు చేశారు? ఈ రోజు నేను చెయ్యను పో అన్నా. వాడు అంటాడు, వీడు తాగుపోతాడు, వీడితో పనికి మాల పని, రేపు చేపించుకుందామని బతుకున్నాడు. కానీ ప్రార్థనలో అంత గట్టి పట్టుదల కలిగి ఉన్నావా? నా దేవుడి తర్వాత నాకేదైనా అనుకున్నావా? దేవుడు తలుసుకుంటే నీకు లక్షల కంటే ఎక్కువ విలువ కలిగిన ఆస్తిని ఇవ్వగలడు. కానీ ఎందుకు ఇవ్వడంటే 5 రూపాయలు ఇస్తే నువ్వు అలివిగాల, ఎక్కువ ఇస్తే అలుగు అవుతామా? కొంచెం బాగుంటేనే అలివి కావట్లా, ఇంకెక్కువ ఇస్తే అలుగు అవుతామా? అందుకనే దేవుడు ఈరోజు నీతో నాతో చెప్తున్నాడు, నేను మిమ్మల్ని పంపించేటప్పుడు మీకు శరీర సంబంధమైన కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఆకలి దప్పులు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి. అన్నిటిని తాలుకొని ఉండినప్పుడు చివరిలో నీకేమొస్తాయి? వీటికంటే ఎక్కువ దీవెనలు ఇస్తానన్నాడు. అందుకే నేను చాలాసార్లు చెప్తుంటాను, ఎక్కడికైనా సువార్తకి వెళ్ళేటప్పుడు అందరికీ చెప్తుంటాను, ఏమీ అవసరం లేదు, దేవుడే చూసుకుంటారు పోదామంట. ఎలా చూసుకుంటాడంటే ఆయన పనికి వెళ్ళినప్పుడు ఆయన చూసుకోడా? మీ పొలానికి మందు లేనప్పుడు నువ్వు అప్పు తెచ్చుకుంటావా? ఆ పొలంలో పని చేసి వాడు అప్పు తెచ్చడం?
నువ్వే అప్పగించుకోవాలి. పనిచేసే జీతగాడు ఏమంటాడు, ఏందిరా మొక్కలు ఎండిపోతానంటే మందు లేదు, నన్నేం చేయమంటావు? ఇప్పుడు నువ్వు ఒక దగ్గర పోయి అప్పు తెచ్చి మందు ఇచ్చి నీళ్లు కట్టించి దానికి భయపెడతాం, బాగా పెంచుతా. అలాగే నేను కేవలం ఆయన పొలంలో పనిచేసి ఒక జీతగాళ్ళం. మనకేం టెన్షన్ అవసరం లేదు. ఆయన అడుగుదాం, ప్రభువా ఇదిగో ఇక్కడ మంచి సువార్త కావాలి, కావలసినటువంటి అవసరాలు తీర్చడం లేదు, నీ కృప ఉంటే చేయమంటే ఆయన చేస్తే అవి బాగుపడతాయి. ఆయన చేయకపోతే మనం ఏం చేద్దాం? నువ్వు మంది ఇవ్వకపోతే ఆ జీతగాడు తీసుకుపోయి తెత్తడా? ఎందుకు తేడు? మనం కేవలం వ్యవసాయం చేసేటువంటి వ్యవసాయదారులు, జీతగాళ్ళం అంతే. దీనికి యజమానుడు దేవుడు. కాబట్టి ఈరోజు నీతో నాతో మనందరితో దేవుడు తెలియజేసిన ఒక చిన్న మాట ఏంటంటే, తోడేళ్ల మధ్యకి గొర్రె పిల్లలను పంపినట్టు మనల్ని పంపించాడు. మన మనుషులను గురించి జాగ్రత్త. బెదిరిస్తారు, ఇబ్బందులు పెడతారు, అవమానాలు పొందిస్తారు, ఆకలి దప్పులు అంటారు, వెలివేస్తారు, సమాజంలో నుంచి గెంటేస్తారు. అయినా భయపడద్దు, నేనున్నానని నమ్మండి. ఆయన మీద ఆధారపడి ఉండండి. ఆయన మీద ఆధారపడి ఉంటే ఆయనే చూసుకుంటాడు. కాబట్టి ఈరోజు మీ అందరికి చెప్పిన ఒక చిన్న మాట ఏంటంటే, మనం వెళ్ళేటువంటి పని ఆయన పని నమ్మకంగా చేస్తే మనకేమిస్తారమ్మా? ఆమె ఏమిస్తారమ్మా? నమ్మకంగా చేసిన వాళ్ళకి ఏమిస్తారు? కూలిస్తారు. ఖచ్చితంగా ఇతర నమ్మకం లేని వాళ్ళు ఏం చేస్తారు? కొన్ని రోజులు చేసి వదిలిపోమ్మంటారు. నువ్వు నమ్మకంగా పనిచేయి, కూలి ఇచ్చేవాడు. ఆ కూలి కోసం మేము పనిచేస్తున్నాం, అంతేగాని ఏదో వందల వేల లక్షల మంది మారుతారని కాదు. ఆయన సిద్ధం అది. ఆయన మార్చుకుంటే మారుస్తారు. కానీ నాకు రోజు కూలి ఇస్తున్నాడు కనుక నా కూలికి తగినట్టుగా నేను పని చేయాలి. పని చేయకపోతే పనివాడు జీతానికి పాత్రుడు కదా. నేను పని చేయకపోతే చేయాలి. అదే నేను ఇక్కడ ఇప్పుడు ఉదాహరణకు నీ పొలంలో నేను కౌలుకి తీసుకున్నాను. కౌలుకి తీసుకొని నేను నాటకుండా నేను దున్నకుండా ఉంటే ఆ పొలం కొన్ని రోజులు బీడైపోతుందిగా. అప్పుడు నువ్వేమంటావు? నువ్వు చేసుకుంటావా, వేరే వాళ్ళకి ఏమంటావు అంటావు అనువా అంటావు. నువ్వు పట్టించుకోకపోతే వేరే వాళ్ళకి ఇస్తానంటాడు. అలాగే దేవుడు కూడా నువ్వు పట్టించుకోకపోతే వేరే వాళ్ళు పోతారు. నువ్వెందుకు పోయి అడ్డంగా ఉన్నట్టు మొరక? నువ్వు చెయ్యవు, చేసే వాళ్ళని చేయనివన్నట్టు. కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతున్న మాట అది. మనకు అప్పగించిన పనిని నమ్మకంగా చేద్దాం, అంతవరకు కరెక్ట్ గా చేద్దాం. చివరిలో ప్రతిఫలం ఇచ్చేవాడు దేవుడే. ఓకే, అందరం తల వంచితే ప్రార్థన చేస్తాను. అందరం కూడా ప్రార్థనలో ఏకీభవిద్దాం.